హైకోర్టులోనే తెలుసుకోండి. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? పిటిషనర్కు సరైన సలహాలు ఇవ్వాలి కదా. న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం జీవో 9 సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు చూడండి. వీళ్ళు ఎంత అడ్వాన్స్ ఉంటారు. బీసీలకు కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ వస్తుందంటే ఎంత అక్కసు వెళ్ళగలుగుతారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు? పిటిషన్కు సరైన సలహాలు ఇవ్వాలి కదా. న్యాయవాదిని ప్రశ్నించిన అంటే వీళ్ళకు చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ ఏముండవు. వెయ్యాలి, పిటిషన్లు వేయాలా, అడ్డుకోవాలి, ఏదో చేయాలని చెప్పేసి ఒక పెంట ప్రయత్నం చేస్తూ ఉంటారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శుభ పరిణామం. మీరు అంత సంఖ్యలు గుద్దుకోకండి. హైకోర్టులో పెండింగ్లో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని చేయదు. మళ్ళీ హైకోర్టులో ఒకవేళ తీర్పుకు పాజిటివ్ వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తారు, ఏదో ఒకటి స్టే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు అంతా ఆ లాబీ అంత ఈజీ ఏం కాదు, అది చాలా పెద్ద లాబీ అది. హైకోర్టులోనూ సానుకూల తీర్పు ఆశిస్తున్నాం. రిజర్వేషన్ అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క న్యాయ ప్రక్రియలను బీజేపీ బీఆర్ఎస్ సహకరించాలి. అసలు విషయం ఏంటంటే మీరు అక్కడ అఖిలపక్షం వేసిరా? అఖిలపక్షం వేసి గవర్నర్ను కలవాలి కదా. గవర్నర్ ఎందుకు కలవలేదు? ముఖ్యమంత్రి నాయకత్వంలో 100% ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళి ఇది ఏ పార్టీకి సంబంధించిందో కాదు, లేకపోతే ఏ వర్గానికి సంబంధించిందో కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% పైగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి అంశం. మెజారిటీ బీసీలు వాళ్ళే కదా, మెజారిటీ ప్రజలు. సో వాళ్ళ యొక్క బిల్లును మేము పాస్ చేసినాం, పార్టీలకు అతీతంగా మేము ఆమోదించాం, మీరు కూడా దయచేసి ఆమోదించండి అని చెప్పేసి అఖిలపక్షం వెళ్ళి కనుక గవర్నర్ను కన్విన్స్ చేసి ఉంటే ఈ గత నెల 2 నెలలుగా బిల్లు పాస్ అయ్యేదేమో, బిల్లు మీద సంతకం పెట్టేదేమో గవర్నర్. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఏంది అంటే ఒక చేతులు దులుపుకునే ప్రయత్నం. రాహుల్ గాంధీ చెప్పిండు మనం ఏదో చేయాలి, కుర్రీలు పెట్టియాలి, ఇదే ప్రయత్నం తప్ప ఏది ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 42%పై అన్ని వర్గాలు సహకరించాలి. ప్రభుత్వం పార్టీ పరంగాను పోరాడి సాధిస్తాం. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకోవాలంటే మల్లు రవి చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు ఉపసంహరించుకుంటారు? 100% ఉపసంహరించుకోరు. మీ వైపు తప్పు ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం తరపున మీరు చేసినటువంటి ప్రయత్నం అవుతుందో, కులగణన కావచ్చు, డెడికేటెడ్ కమిషన్ కావచ్చు, ఈ రెండు కూడా వీటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి హైకోర్టులో ఈ యొక్క జీవోను కొట్టివేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది అందరూ కూడా గమనించాలి. గంపగుత్తగా 42% చెల్లదు. ఏబిసిడీలుగా బీసీలకు ఇవ్వాలి, ఉమ్మడిగా ఇస్తే ఎంబీసీలు అన్యాయం అయిపోతారు, జీవోను కొట్టేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు. జీవోను సమర్థిస్తూ విహెచ్ మరికొందరు పిటిషన్లు అంటూ చూస్తున్నాం. సో అదే ఇప్పుడు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎవరి కోసం ఈ కులగణన చేసింది? కొన్ని వర్గాల కోసం. బీసీలలో 130 కులాలు ఉన్నాయి. ఒక 5-6 కులాలు బెనిఫిట్ అయితే సరిపోతుందా? మిగతా కులాలు కావద్దా? మరి ఆ ప్రకారం ఎంబీసీలు సంచార జాతులు ఉన్నారు కదా, మరి వాళ్ళకు రిజర్వేషన్ లేదా? వాళ్ళకు వర్గీకరణ చేస్తాం, మీరే అన్నారు ఉపవర్గీకరణ చేస్తామని. దాని ప్రకారం ఎందుకు మీరు సరి చేయలేకపోయారు? ఇది ఒకసారి ఇలాంటి అంశాలే ఇప్పుడు ఈ జీవోకు అడ్డంకిగా మారినాయి. మీరు కనుక సోషియో ఎకనామిక్ పొలిటికల్ పరంగా కరెక్ట్గా ఆ కమిషన్ రిపోర్ట్ను కనుక మీరు కరెక్ట్ చేయగలిగితే, అనాలిసిస్ చేసి డేటా తోటి మీరు కనుక ఆ బిల్లు తీసుకొస్తే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండకపోతుంది. రాష్ట్రపతి సైన్ పెడుతుండే, గవర్నర్ సైన్ పెడుతుండే, ఇప్పుడు కోర్టులలో కూడా వీగిపోవడానికి అవకాశాలు ఉండకపోతుండే. కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకంతనమే అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం.